ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి ఉదయకాలము దేవుని సన్నిధానంలో మనం అందరం వచ్చి ఉన్నాం. నేటి దినమునకై అనుదిన ఆహారాన్ని మనం ధ్యానిస్తాం. కీర్తనల గ్రంథం 141 అధ్యాయము 5వ వచనము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చూడండి, దావీదు కీర్తనకారుడు ఏ విధంగా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆ ఉపకారమాయెను. చూడు, ఈ వాక్యాన్ని మనము ఈ లోకంలో మనము ధ్యానిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఎవరైనా నీతిగా చెప్తున్నప్పుడు, అరే అది మంచి పద్ధతి కాదు, కుమారుడా ఆ విధంగా వెళ్ళొద్దు అని అంటే, నువ్వేంది నాకు చెప్పేది అంటారు కదా. స్కూల్లో టీచర్ పిల్లవాడిని మందలిస్తుంది, ఇట్లా చదువుకో నాయనా అని అంటే, లోపట లోపట ఆ సాతాను ఏం చేస్తుంటాడు, నువ్వేంది నాకు చెప్పేది, మేము చదువుకోమా కదా. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ముందు ఉన్నాం. చూడండి ఏమంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. పాస్టర్స్ ఎప్పుడైనా నాకు గద్దిచ్చింది అనుకోండి, నెక్స్ట్ సండే చర్చ్కి రారు, ఆ కుటుంబమే రాదు. నన్ను అట్లా అంటారా, నన్ను ఇట్లా అంటారా అని. అదే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనని, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమాయను. ఉపకారం ఎట్లయితుంది చూడండి, మనం గద్దించినప్పుడు మన పిల్లవాడిని, మన మన బిడ్డలను మనం మందలిస్తే వాడు ఏం చేస్తాడు, రాంగ్ రూట్ పోకుండా మంచి దారిలో నడుస్తూ ఉంటాడు కదా. అప్పుడు అతనికి అది ఏ విధంగా ఎంచబడ్డది, మేలుగా ఎంచబడ్డది, ఉపకారముగా ఎంచబడ్డది, లాభసాటికముగా ఎంచబడ్డది కదా, హితముగా ఎంచబడ్డది. ఈ విధంగా మనల్ని వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమాయను. మన పెద్దవారు అన్నలు కొట్టిందనుకోండి, అంటే మనం మంచి మార్గంలో నడవాలనే మనల్ని మందలిస్తూ ఉంటారు కదా, మనల్ని గద్దిస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు, వారి మాట మనం వినకపోతే వారికి కూడా కోపమే. కానీ మనం వారు చెప్పినప్పుడు మనం విన్నాం అనుకోండి, మంచి మాటలు మనము నేర్చుకోవాలి వారిని చూసి. స్కూల్లో కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్లో కానీ, మేనేజ్మెంట్స్ కానీ మనం మందలిస్తున్నప్పుడు, ఆఫీసులలో కంపెనీ లీడర్స్ కానీ మనం మందలిస్తున్నప్పుడు, మనం వారిని లోబడాలి. ఏది మంచిదో వారికి మనము, వారు మనకు చెప్తున్నప్పుడు మనము వాటిని అనుకరించాలి. మనం చేస్తున్నటువంటి పద్ధతులు మనము ఈ లోకంలో కాదు, కానీ మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఆ చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమాయను. అహరోను తల మీద మోషే తైలాభిషేకం పోస్తున్నప్పుడు ఏమైంది, ఆయన ప్రధాన యాజకుడిగా ఎంచబడ్డాడు కదా. సొలొమోను గారి పైన సాధుకు తైలాభిషేకం పోస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా మహాజ్ఞాని అయి ఆలయాన్ని కట్టబడుట మనం చూస్తున్నాం కదా. చూడండి, అతి అభిషేకముని మీకు ఇస్తానంటున్నాడు. ఏమనంటున్నాడు, నాకు ఉపకారమాయను, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకమాయను. ఏలియా అభిషేకము ఎలీషా మీద చూడండి పడుతున్నప్పుడు ఏమనంటున్నాడు, ఏలియా అభిషేకం ఎలీషా మీదకి దిగిరాగా రెట్టింపు ఆత్మగా, రెండంతల ఆత్మగా ఆయన అభిషేకం పొంది ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీతిమంతులు నిన్ను కొట్టినను అది నీకు నీతిగా ఎంచబడాలి. అది ఉపకారము. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టినను నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ఆయను. నీ పెద్దవారు నిన్ను కొట్టింది అనుకోండి, అది నీకు తైలాభిషేకమే, మంచి మార్గంలో నడుచుటకు దారి చూపెట్టినట్టే. చూడు, ఇట్లా కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని వారి ద్వారా మనల్ని మందలిస్తున్నాడు. మనము ఆ సినిమాకు పోవద్దు అనంటే పోవద్దంతే, మనం చెడ్డ మాటలు మాట్లాడద్దు అనంటే మాట్లాడొద్దంతే. అంటే నీతిగా బ్రతుకుటకు దేవుడు మనకు తోడై ఉంటాడు. వారి ద్వారా మనల్ని మందలిస్తున్నాడు, నీతిమంతుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీతిమంతులైనటువంటి పాస్టర్లు చెప్తున్నప్పుడు మనము వాటిని అనుకరించాలి. ఎందుకంటే ఈ శరీరము దేవుని ఆలయం, మనం నీతిగా బ్రతకాలని దేవుడు యొక్క వాంఛ ఉన్నది. కాబట్టి ఈ కష్టకాలంలో నీతిమంతులు మిమ్మల్ని మందలిస్తున్నప్పుడు వారికి లోబడండి. వారి యొక్క అభిషేకం మీరు పొందుకున్న వారైతారు. యేసయ్య తన శరీరాన్ని చిందించి మన కొరకు
దారిపోసినటువంటి ఆయన యొక్క రక్తము మనము తైలాభిషేకముగా ధరించుకొని ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలని మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డగా నీకు తైలాభిషేకం యేసయ్య యొక్క రక్తం మీ మీద కుమ్మరించబడి మీరందరూ ఆయన సాక్షి బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇటు వాక్యం దేవుడు మన ఆత్మీయమైన దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, ధవలవర్ణుడా నీకే వందనాలు, స్తోత్రాలు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమాయను అని నాయన ప్రభువా దావీదు మహారాజు అని ఉన్నాడు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని గద్దిస్తున్నటువంటి నీతిమంతులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నాయన అతి తైలాభిషేకమును మా మీద కుమ్మరించమని వేడుకొంచున్నాం. ఈ లోకంలో నీ కొరకు ప్రధాన యాజకులుగా నాయన నీ కొరకు మహాజ్ఞాని అయ్యే ఆలయాన్ని కట్టుటకు రెట్టింపు గల ఆత్మను పొందు కృపను మా అందరికి దయచేయమని వేడుకొంచున్నాం. నాయన యేసయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో ఫలభరితంగా ఉండుటకు నైనా వారిని దీవించమని వేడుకొంచున్నాం. నాయన ప్రభా, నాకు ఉపకారం ఆయను అని నాయన దావీదు గారు ఏ విధంగా అయితే నాయన ప్రభా నీతిమంతుల పట్ల సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు నాయన ప్రభా, నాయన వారి జీవితంలో తైలాభిషేకం పొంది రాజుగా ఎంచబడి ఉన్నారు నాయన ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని మందలిస్తున్న మమ్మల్ని గద్దిస్తున్న నీతిమంతులైనటువంటి పాస్టర్లను బట్టి, పెద్దవారిని బట్టి, ప్రేయర్ వారియర్స్ని బట్టి నాయన ప్రభా, మా తల్లిదండ్రులను బట్టి, అధికారులను బట్టి నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయన మేనేజ్మెంట్స్లను బట్టి మా అందరినీ కాపాడుతున్నాం నాయన దైవమా, నీకే స్తోత్రం. ఈరోజు అందరూ నేను ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను అందరిని దీవించమని, నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడే బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.